ఇది యూట్యూబ్‌లో ఒకటి వీడియో పెట్టారు. మీదే గదా! వర్క్ ఆర్డర్ గురించి చెప్పారు. అవును సార్. మీరు గదా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. హ్మ్. అది దాంట్లో చిన్న డౌట్ ఉందండి. దాని గురించి క్లారిఫై చేసుకుందామని చేశాను. చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పే ప్రాసెస్‌లో వర్క్ ఆర్డర్ మీద కొంత అమౌంట్ తీసుకుంటే, కొంత రిజిస్ట్రేషన్ అమౌంట్ సేవ్ అయితది అని దాని మీనింగ్. అంతే గదా టోటల్. అవునవును. బట్ అది ఓకే ఫైన్ రిజిస్ట్రేషన్ ఒక 1,00,000 అట్లా చేంజ్ అయితే సేవ్ అయితది గానీ, మనము సెల్లర్ దగ్గర తక్కువ అమౌంట్‌కి ఫ్లాట్ కొన్నట్టు ఉంటది గదా! ఫ్యూచర్‌లో. అది అవును. ఎట్లా కవర్ చేసుకోవాలి మరి? ఎగ్జాక్ట్ అమౌంట్‌కు కొన్నట్లు. అక్కడ మనకేమైనా ప్రాబ్లమ్ కాదా ఫ్యూచర్‌లో? అది ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ ఏం కాదు సార్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ అందరూ సేవ్ చేసుకుంటారు. హ్మ్. ప్రతి ఒక్కరు ఇప్పుడు స్టాండ్ లోన్ బిల్డింగ్స్ ఉంటాయి కదా సార్. అవును. ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, హ్మ్. సెమీ గేటెడ్ కమ్యూనిటీస్‌లలో కానీ, అవును. బిల్డర్ వాళ్ళు కూడా వాళ్ళకి ట్యాక్స్ పడతాయని వాళ్ళు కూడా అమ్మరు కూడా. అంటే అంత ఎక్కువ రిజిస్ట్రేషన్‌కి వెళ్తామంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు. హ్మ్. మళ్ళా మనము ఒకవేళ ఫుల్ వాల్యూకి వెళ్తే దానికి వాళ్ళు కట్టాలా, మనము కట్టాలి జీఎస్టీ. హ్మ్. ప్లస్ ఈ రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా కట్టాల్సి వస్తుంది 7.6%. లేదన్నాడు. మేము ఒక ప్రాపర్టీ చూసినాం. దాని మీద జీఎస్టీ లేదన్నాడు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు పడతదన్నాడు. అంటే అది రీసేలా లేకపోతే ఓసీ వచ్చిందా? ఓసీ వచ్చింది. ఓసీ వస్తే జీఎస్టీ తీసుకోరు ఇక. ఆ! ఓసీ వచ్చి కూడా 1 ఇయర్ పైన అయింది. 1 ఇయర్ నుంచి ఖాళీగానే ఉంది ఫ్లాట్. హ్మ్. ఓకే. అయితే దానికి జీఎస్టీ ఏం పడదు సార్. దానికి ఎట్లా అంటే గవర్నమెంట్ బ్యాంక్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి మీరు, హ్మ్. ఫుల్ వాల్యూకి వెళ్ళాల్సి వస్తుంది. గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు మనకి ఇవ్వరు. 100% రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. మీరు మాక్సిమం లోన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి 80%. ఓకే. ఓకే. 80% ప్లస్ మీరు కట్టే డౌన్ పేమెంట్ 20%, ఇవి రెండు కలిపి మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కాస్ట్ తప్పించుకోవడానికి ఏముండదు. మొత్తం కట్టాలి. ఎంత పడితే అంత. అవును. అదే మీరు ప్రైవేట్ బ్యాంక్స్ వెళ్ళారనుకోండి, ప్రాసెస్ లో వెళ్ళిపోతే మనకు లీగల్ గా కానీ ఫర్దర్ ఏదైనా కన్స్ట్రక్షన్ లో ఏమైనా తేడాలు వచ్చినా మనకు డిఫెక్ట్ పడుతుందేమో కదా అని నా డౌట్. అట్లా ఏం పడదు సార్. ఇన్ కేసు కట్టడంలో ఏమైనా తేడా వచ్చి అది కొన్ని ఉంటాయి, ఇట్లా కొన్ని జరుగుతున్నాయి ఈ మధ్య. అది రేరా ఉంటే ఏం కాదు. రేరా ఉంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు. రేరా అప్రూవ్డే. బట్ మనం తీసుకునేది సెల్లర్ తోన. ఇప్పుడు మనం ఒక 50 lakh కాస్ట్ ఫైనల్ అనుకోండి, ఆయన 30 lakh ఇస్తా అంటున్నాడు. ఏది లోన్ అదే రిజిస్ట్రేషన్ మీద గవర్నమెంట్ వాల్యూ 30 lakh అప్రాక్సిమేట్ అవుతుంది. సో దాని మీద రిజిస్ట్రేషన్ తీసుకుందాం అంటున్నాడు. సో మేము 30 ప్రాబ్లం ఏం కాదు సార్. ఉంటుంది కదా. మీరు ఒకవేళ మీరు 30 lakhs కి వెళ్తే వాల్యూ తగ్గినట్లు ఉంటది, ప్రాపర్టీ వాల్యూ అంటున్నారు కదా. అవును. అట్లా ఏమి ఉండదు సార్. రేపు పొద్దున మీరు అమ్మేటప్పుడు మార్కెట్ వాల్యూకి అమ్ముతారు, అంటే ఎంత నడుస్తుందో అంతకే అమ్ముతారు. కొనే వాళ్ళు కూడా కొద్దిగా ఏదో బార్గెన్ చేసి తీసుకుంటారు అంతే తప్పితే 30 lakhs కి అప్పుడు మీరు కొన్నారు అని చెప్పేసి అదే వాల్యూకి వాళ్ళు ఏం డిమాండ్ చేయరు. ఇక్కడ దీని బదులు ఒక చిన్న కవరింగ్ లాంటిది ఏం చేయలేమా? ఇప్పుడు 30 lakhs కి అడుగుతాడు కదా. సరే 30 lakhs కి రిజిస్ట్రేషన్ వాట్ ఎవర్ అగ్రిమెంట్ చేపిస్తాము. తర్వాత 20 lakhs వర్క్ ఆర్డర్ కింద పే చేస్తాం అతనికి. సో మొత్తం 30 + 20 50 కలిపి సపరేట్ గా అతనితో మనము వేరే అగ్రిమెంట్ చేయించుకోలేమా? చేసుకోవచ్చు, అండర్స్టాండింగ్ పైన అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. కానీ సేల్ లీడ్ మాత్రం 30 lakhs కే ఉంటుంది సార్. సేల్ లీడ్ 30 lakhs కి ఉంటది. బట్ మొత్తం అమౌంట్ 50 lakh ఇచ్చినట్టు అగ్రిమెంట్ చేసుకోగలం కదా. కొందరు అంటే ల్యాండ్ ఓనర్ గానీ బిల్డర్ గానీ ఏం మాట్లాడతారంటే సార్, ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ మీరు 50 lakhs కి కొంటుళ్ళు, కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ 30 lakhs. అయితే వాళ్ళు ఏం చేస్తారు, కొందరు ఏమంటారు అంటే 30 lakhs కి చేపిస్తా అంటారు. మీ 50 lakhs చేపిస్తే మళ్ళీ రేపు పొద్దున నాకు ట్యాక్స్ పడతా అంటారు వాళ్ళు. అవును. ఇంకొందరేమో నేను 50 lakhs కి చేసిస్తా 30 lakhs చేపి అని అంటారు, కానీ రిజిస్ట్రేషన్ 30 lakhs కే పోదామంటారు. అవును. అది ఎట్లా అంటే రేపు పొద్దున మీకు 30 lakhs కి అమ్మినట్లుంటాయి, నువ్వు నాకు 30 lakhs కట్టి ఈ ప్రాపర్టీ నాదే అని అంటావు నువ్వు రేపు పొద్దున అని ఇంకో మాట మాట్లాడతారు. అంటే ఇట్లా 2 రకాల మనుషులు ఉంటారు. అది ప్రాబ్లం. అయితే ఈ అగ్రిమెంట్ అనేది రిజిస్ట్రేషన్ వరకే వెళ్తుంది, ఆ తర్వాత వెళ్ళదు. కరెక్ట్. అట్లా కొందరు ఏం చేస్తారు, అండర్స్టాండింగ్ మంచి మనుషులు ఒకవేళ కస్టమర్లని ఈయన నాకేం ప్రాబ్లం చేయడు అని నమ్మినప్పుడు వాళ్ళు పర్సనల్ గా ఒకటి 50 lakhs చేపిస్తారు. ఈ రిజిస్ట్రేషన్ పర్పస్ అంటే బ్యాంక్ లోన్ కి వెళ్తుండ్రు, వర్క్ ఆర్డర్ పర్పస్ అది అని చెప్పేసి 30 lakhs కి ఇంకొకటి చేపిస్తారు. అవును, కరెక్టే. ఇప్పుడు అదే జరుగుతుంది, అదే అడుగుతున్నారు బయట. అదొకటి ప్లస్ దారుణం. మరి ఓటీ వచ్చినా కూడా వాళ్ళు ఫ్లాట్లు 1 year 2 years నుంచి అట్లా ఖాళీగా పెట్టుకొని మార్కెట్ రేట్ ఎక్కువ రావాలని చెప్పి ఖాళీగా పెట్టుకొని అమ్ముతున్నారు. ఇప్పుడు 2 years తర్వాత దాని మెయింటెనెన్స్ అంత దుమ్ము పట్టిపోయి డస్ట్ దుమ్ము వాసన తయారైనాయి ఫ్లాట్లలో. 2 years పాటు ఊకేనే ఉంటే ఎట్లా తయారైతాయి అండి? అలానే ఉండిపోతే
రెండు కూడా ఇవ్వలేదా సార్ అవి? రెంట్ కూడా ఇచ్చలేరు. యాక్చువల్గా రంగులు పెయింట్లు అన్ని ఇప్పించి ఇంకా తాళాలు వేసి అట్లా పెట్టుకున్నారే అయిపోయి ఇంకా మార్కెట్ రేట్ ఎక్కువ రావాలని. ఇది అసలు దీనికి ఒక రూల్ లేదు, పాడలేదు బయట క్లెయిమ్ చేయడానికి కూడా. ఇట్లా కొంచెం దుమ్ము డస్ట్ అంత చెడిపోయినాక మళ్ళీ మార్కెట్ రేట్ అమ్ముతారు, మళ్ళీ తక్కువనన్నా అమ్మరు. వాళ్ళు అమ్మే వాళ్ళు ఇష్టం ఉంటది, మనం కొనే వాళ్ళు ఇష్టం ఉంటది సార్. మనకు నచ్చితే ప్రైజ్ ప్రాపర్టీ నచ్చితే మనం కొంటాము, అమ్మే వాళ్ళు కూడా మేము లాస్ కావద్దని వాళ్ళు చూసుకుంటారు. అది. సో ఇప్పుడైతే మీరు వర్క్ ఆర్డర్ చెప్పిన విధానంలో వెళ్ళిపోతేనేమో తక్కువ వాల్యూ తీసుకోవాల్సి వస్తుంది పేపర్ మీద. అవును. లేదు మాకు ప్రూఫ్ ఉండాలి అంటేనేమో అగ్రిమెంట్ ఇంకోటి చేయించుకోవచ్చు అంటారు, అంతేనా? చేయించుకోవచ్చు సార్. ఇది ఎట్లుంటా అంటే సార్, ఇప్పుడు అది మాక్సిమం మీరు గవర్నమెంట్ బ్యాంక్ వెళ్ళారనుకోండి, వాళ్ళది రీసేల్ కిందకి వస్తుంది. రీసేల్ కిందకి వచ్చినప్పుడు వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది 22.5%. ఎవరి మీద? సెల్లర్ కి. ఓకే. మళ్ళా వాళ్ళు 50 lakhs రిజిస్ట్రేషన్ క్రాస్ అయితే TDS 1% అది అలాగ కట్టాల. ఓకే ఓకే. అంటే ఇనిషియల్ గా స్టార్టింగ్ అయితే TDS అయితే కట్టేయాల రిజిస్ట్రేషన్ టైంలో, అందులో సేలీలో చూపెట్టాల. ఇన్ కేసు రీసేల్ కిందకి వస్తుంది. ఇది ఓసీ వచ్చిన తర్వాత కూడా అమ్మితే ఇక గవర్నమెంట్ బ్యాంకులలో లోన్ తీసుకెళ్తే రీసేల్ కిందకి వస్తుంది. దీనికి కస్టమర్ తరపున రూల్స్ ఏం లేవా అండి? ఇది ఇప్పుడు ఇట్లా 1 year 2 years లేట్ చేసి పాడుపడ్డాక అమ్మితే కస్టమర్ కి సపోర్ట్ ఏం లేవా అడగడానికి? అంటే పాడుపడ్డది అన్నట్లు మనం అనలేము కదా సార్. మీకు కూడా ఇప్పుడు మీరే అంటున్నారు 1 year అవుతుంది, కాకపోతే దుమ్ము పట్టిపోయిందని. కొత్త ప్లాటే మీకు అమ్ముతున్నట్లు వాళ్ళు పీజియన్స్ పవర్ అంతా క్రాక్స్ వాటర్ స్టోర్ అయ్యి స్మెల్ కొట్టేస్తున్నాయి అంతా. ఈ పరిస్థితిలో ఉండి మళ్ళీ కొత్త ఫ్లాట్ అన్నట్టు కొత్త మార్కెట్ రేట్ అమ్మడం వీళ్ళు, ఏం డిస్కౌంట్స్ పెరిగిన రేట్ కి. అసలు దురాశ అనేది మామూలుగా లేదు రియల్ ఎస్టేట్ చేసే తోళ్ళలో. అర్థం పర్థం లేకుండా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ లా. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఎట్లుంటా అంటే సార్, ఇప్పుడు ఈ రోజు మీకు ప్రాపర్టీ అమ్మితే ఈ రోజు నుంచి ఒక 2 years వరకు వాళ్ళు వేరే హౌస్ గానీ ప్రాపర్టీ గానీ వేరేది ఏదైనా కొనాలి. వాళ్ళు కొనకపోతే కొన్ని బాకీలు అప్పులు అవన్నీ చూపించుకోవాలి వాళ్ళు. లేకపోతే అన్ని కరెక్టే ఉన్నాయి, ట్యాక్స్ కట్టలేడని ట్యాక్స్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు 22.5%. రేపు పొద్దున మీరు కూడా ఒక 5 years కో 10 years కో అమ్మేసినా గానీ మీరు మళ్ళా ఇంకో 2 years లో కొనాల, లేకపోతే మీకు 22.5% పడుతుంది. అంటే అమౌంట్ మన దగ్గర ఉంది బ్యాకప్ అనే. అవును. లేకపోతే అప్పులో ఏదో చూపించుకొని అట్లా కన్వర్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మీరు ఇంకా వీడియో అంతా బాగానే చెప్పారు, కానీ లాస్ట్ లో ఇంకొక పాయింట్ కూడా చెప్తే ఇంకా కొంచెం బెటర్ ఉంటదేమో అనిపించింది నాకు. ఏది సార్? ఇప్పుడు సరే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాస్ట్ ఇప్పుడు తక్కువ పడుతుంది మీరు చెప్పిన వేలో తీసుకుంటే ఎవరికి, బయ్యర్ కి. అదే పొద్దున మళ్ళీ ఇదే బయ్యర్ ఇంకొక పర్సన్ కి అమ్ముకోవడానికి పోతే ఎట్లాగో మార్కెట్ రేట్ కి అమ్ముతాడు కదా, పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న. ప్రైవేట్ బ్యాంకు కి వెళ్తే లోన్ కి వెళ్తే 51% కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 49% వర్క్ ఆర్డర్ వస్తుంది. మళ్ళీ ఇతను అమ్మేటప్పుడు కూడా మళ్ళీ ఇదే వర్క్ ఆర్డర్ ప్రాసెస్ లోనే అమ్మాల్సి వస్తుంది, అంతేనా? వాళ్ళు ఇష్టం సార్. వర్క్ ఆర్డర్ ప్రాసెస్ అమ్మితే బెటరే. లేదు డైరెక్ట్ మొత్తం అప్పుడున్న మార్కెట్ రేట్ కి నేను అమ్ముతానంటే ఇతనికి అప్పుడు డబుల్ ట్యాక్స్ అప్పుడు పడుతుంది. ఇప్పుడు మిస్ చేస్తారు కానీ, ఇప్పుడు మిస్ అవుతుంది కానీ అప్పుడు పడుతుంది కదా ఓవర్ రేట్. అంటే ఇప్పుడు కొన్నదేమో ఎగ్జాంపుల్ 30 లక్షలు కొన్నావు, మీరు 30 లక్షలు రిజిస్ట్రేషన్ కి వెళ్తున్నారు కదా సార్. 50 lakhs లో 51% అంటే 25-26 లక్షలు వస్తుంది. కానీ మీరు 30 లక్షలకి వేయించుకున్నారు కదా, మీరు అమ్మినప్పుడు వేరే వాళ్ళు కొనే వాళ్ళు 31 లక్షలకి వేయించుకుంటే సరిపోతుంది. లేదు మీరు అప్పుడు 60 లక్షలకు అమ్మిల్లు అనుకోండి ప్రాపర్టీ, ఈ 51% అంటే 31 లక్షలకి చేసుకుంటే సరిపోతుంది. అదే అంటున్నా, అప్పుడు కూడా వర్క్ ఆర్డర్ ప్రాసెస్ చేస్తేనే మనకు అమ్మిన ఆయనకి ట్యాక్స్ తక్కువ పడుతుంది. మళ్ళీ ఎప్పుడన్నా కానీ 50 అంటే 31 లక్షలు 32 లక్షలకి వేయించాలి రిజిస్ట్రేషన్. అదే అంటున్నా, మొత్తం అమౌంట్ కి నాకు చేయించండి అంటే అప్పుడు ఇప్పుడు అమ్మిన అతను కూడా మళ్ళీ ట్యాక్స్ అప్పుడు కట్టుకోవాలి కదా. కట్టుకోవాలా? మీరు ఎంతకైతే రిజిస్ట్రేషన్ చేసిస్తారో ఇప్పుడు 31 చేపిస్తే 31కి మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. ఇన్ కేసు మీరు ఫ్యూచర్ లో ప్రాపర్టీ కొనకపోతే అట్లా. అది మీరు 70 లక్షలకు అమ్మితే మీకు 35 లక్షల ₹1 ఎక్క అట్లా పడుతుంది 51%. 70 లక్షలకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ మీద 70 లక్షలు అని చెప్పి 70 లక్షలకు అమ్మితే
51% రాయండి సార్. 35 lakhs చేంజ్, 35 నుంచి 36 lakhs మధ్యలో రిజిస్ట్రేషన్కి వెళ్ళాల. అప్పుడు అట్లా అప్పుడు లేదు 70 lakhs కి రిజిస్ట్రేషన్ చూపియండి అని మన దగ్గర కొనే అతను అడిగితే అంటే మీకు ప్రాబ్లం అవుతుంది, ఆయనకేం ప్రాబ్లం కదా. ఆయనకు కావాలంటే ఒక 3 లక్షలు పోతాయి, అది కానీ ఇన్ ఫ్యూచర్ లో ఆయన అమ్ముకోవాలన్నా అని ఆయనకి ఇబ్బంది అవుతుంది, అప్పుడు ఇంకా ఇబ్బంది. సో అదే నేను చెప్పేది. ఫైనల్ గా ఏంటంటే దీంట్లో తెలియదు, కొన్న అతను కూడా ఎప్పుడు వర్క్ ఆర్డర్ రూట్ లోనే అమ్ముకోవాలి. మళ్ళీ డైరెక్ట్ గా 70 lakhs కి నాకు ఇది registration అందరికి బెనిఫిట్ సార్. ఇక్కడ కొద్దిగా ఆ, మీరు కాల్ చేసి అడిగిన మీకు కొద్దిగా తెలిసింది ఎంతో కొంత. అట్లా వాళ్ళు కూడా తెలుసుకుంటే బాగుంటది. అవునవునవును, అదే ఇదైతే ఒక వ్యాలిడ్ పాయింట్ కదా ఇందులో. బయ్యర్ అవునవును, వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇద్దరికి లాస్ వస్తుంది, ఇద్దరికి నష్టం. బయ్యర్ వర్క్ ఆర్డర్ తీసుకుంటే ఇద్దరికి లాభమే. అది అంటున్నా. సో అప్పుడు ఇతను ఇప్పుడు మిస్ చేసుకున్న రిజిస్ట్రేషన్ కాస్ట్ అప్పుడు కట్టాల్సి వస్తుంది 70 lakhs కి అమ్మాలి అంటే. అవును, అప్పుడు అదే మీకు నష్టం ఏముండదు సార్. మీకు 1% టీడీఎస్ పడుతుంది ఇమీడియట్లీ, అంటే 70,000 పడుతుంది. తర్వాత మీరు 2 years కి చూపించుకోవాలి అదంతా. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కి చూపించుకోవాలి. 22.5% అట్లా పడుతుంది. అది మీరు వేరే హౌస్ ఏది కొన్నా పర్లేదు, కొనకపోతే ప్రాబ్లం. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫున పనిచేస్తారా జనరల్ గా? అవును సార్, ఒక 4-5 years చేసిన, మళ్ళీ ఆ తర్వాత అన్ని బ్యాంకులకు చేస్తున్నా. ఏరియాలో ఉంటారు? ఎక్కడ ఏరియాలో చేస్తారు? మియాపూర్ దగ్గర ఉంటారు. మియాపూర్ సైడ్? ఓకే ఓకే, ఇట్స్ ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే సార్. గుడ్ వీడియో అండి. ఎనీవే మంచి వీడియోనే చేసాను మీరు యూట్యూబ్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా కొంచెం వీలైతే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా తెలిసినప్పుడు యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. సరే సార్. ఓకే అండి, రైట్. ఓకే సార్, రైట్.